హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారు? నేను మీ శిరీషని. వెల్కమ్ టు మోనల్ రాజ్ వరల్డ్. ఈరోజు చూసారా దోశలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. వీటిని ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తాను. హాఫ్ కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. గోధుమ పిండి కొంచెం బెల్లం ఉంటే చాలు, మనకి బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోతుంది. దీనిలోకి కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. దీనిలో కొంచెం వాటర్ మిక్స్ చేసేసుకొని ఉండలు లేకుండా కొంచెం దోశ పిండి ఎలా ఉంటుందో అలా కలుపుకుందాం మనం. ఉండలు కడితే గోధుమ పిండి బాగోదు కాబట్టి ఉండలు లేకుండా కలుపుతూనే ఉండాలి చక్కగా. దీనిలోకి అయితే నేను హాఫ్ కప్ బెల్లాన్ని అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. స్వీట్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు స్వీట్ ఎక్కువ తినచ్చు, వేసుకోవచ్చు. బెల్లం కదా, ఏం ఇబ్బంది లేదు. ఇది టేస్టీ అండ్ హెల్దీ ఫుడ్ అండి. గోధుమ పిండి బెల్లం అంతే కదా, ఇంకేం అవసరం లేదు. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని వాటర్ యాడ్ చేసుకుని ఇలా మిక్స్ చేసేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండి బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఫస్ట్ అయితే పిండిని ఇలా లూజ్గా మిక్స్ చేసేసుకొని దీనిలోకి బెల్లాన్ని యాడ్ చేసుకొని బెల్లం కరిగేంత వరకు కూడా బెల్లాన్ని తిప్పుతూ ఉండాలి పిండిని. ఇదంతా కరిగిపోయిన తర్వాత మనం పెనం పెట్టుకొని అట్ల పెనం పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకొని కాల్ చేసుకుంటే ఎంతో కమ్మగా ఉండే గోధుమ పిండి అట్లయితే రెడీ అయిపోతాయండి. మనకి ఇంట్లో ఏమి పిండి లేని ఇడ్లీ పిండి, దోశ పిండి, చపాతీ ఏం చేసుకోవడానికి టైం ఎక్కువ లేనప్పుడు ఇలా చక్కగా ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు, బయటికి వెళ్ళే టైం లేకుండా ఉండడానికి. చూసారు కదా, ఇలా మిక్స్ అయిపోయింది. దీన్ని అయితే ఇప్పుడు మనం దోశలు వేసుకున్నట్టు వేసేసుకుందాం. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ చేయండి, లైక్ చేయండి. చూసారు కదా, ఇలా మనం దోశ అట్లా ఎలా వేసుకుంటామో మనకు వచ్చినట్టు మనకి నచ్చినట్టు వేసుకోవచ్చు. చిన్నవి కావాలంటే చిన్నవి, పెద్దవి కావాలంటే పెద్దగా వేసుకోవచ్చు. వేడి వేడిగా తింటేనే బాగుంటాయండి. గోధుమ పిండి కాబట్టి చక్కగా క్రిస్పీగా ఉంటాయి, కరకరలాడుతూ వస్తాయి. చూసారు కదా, చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. ఎప్పుడు రెడీ చేస్తాను, ఎప్పుడు ప్రిపేర్ చేస్తాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.